ఆ కేసీఆర్ వెనుక మర్మం ఏమిటి అనేది ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు తలబండినటువంటి రాజకీయ నాయకులకు ఆయన పక్కన ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా కేసీఆర్కి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు, ఈ విషయం తెలియదు. అంటే ఆయన మౌనం చాలా భయంకరం, ఆయన మౌనం చాలా ఆలోచనలకు అడ్రస్, ఆయన మౌనం ఎన్నో దారులను వెతికేటువంటి ఒక రహదారి. కేసీఆర్ ఈరోజు కవితను సస్పెండ్ చేయడం అనేది పెద్ద గందరగోళానికి కాదు, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు తీయంగానే సస్పెన్షన్ చేసిండు. గతంలో జగదీష్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసింది కవిత. కేటీఆర్ రాగి గడ్డేసుకుంటే వెళ్ళిపోయిండు. కార్తిక్ రెడ్డి మీద ఆరోపణలు చేసింది, చిన్నపిల్లాడివి నీకేం తెలుసు అని. బహుశా మన ఏజ్లో కవిత కంటే పెద్దోడే ఆయన. కవిత వెనుక ఉన్నది ఎవరు? అసలు కేసీఆర్ మౌనం వెనుక మర్మం ఏమిటి అనే దానికంటే కవిత వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్న.